జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి లోకేష్కి భయపడ్డా, అయ్యన్న పాత్రుడు గారికి భయపడ్డా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సేమ్ టైం అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మంగారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షక మిత్రులకు కూడా. జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చ కార్యక్రమం పెట్టాడంట. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి అని వ్యూహం రచిస్తున్నాడంట. ఇన్ని రోజులు అసెంబ్లీ రాకుండా పారిపోయిన వ్యక్తి ఇవాళే అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాడు అంటే లోకేష్ సవాల్కి భయపడి వస్తున్నాడా, లేదు అయ్యన్న పాత్రుడు గారికి భయపడి వస్తున్నాడు అంటారా? ఎట్లా వస్తారు? ఇది రెండు కాదు, మూడోది కూడా నేను ఒప్పుకోనండి. ఇవాళ ఆయన ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని కలిసి వ్యూహం రచించినంత మాత్రాన యుద్ధ రంగంలోకి దిగుతాడని కూడా నేను ఊరికే రచన అక్కడి వరకే ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు అసెంబ్లీని నుంచి తప్పించుకున్న వ్యక్తి ఇవాళ కూడా దిగుతాడని కూడా అనుకోను. ఇప్పుడు లోకేష్ గారు ఆయన మీద సవాల్ ఇస్తటం ఇవాళ కొత్త కాదు. ఇప్పుడు 3-4 రౌండ్లు అయిపోయినాయి. ఆయన సవాళ్ళు ఎప్పుడు తీసుకోడు. ఎందుకంటే సవాళ్ళు తీసుకుంటే కత్తి పట్టుకుని యుద్ధంలోకి దిగాలి, దిగితే గెలిపోవటం ఒకటి జరుగుతుంది. కాబట్టి దానికన్నా కత్తి పట్టుకోకుండా యుద్ధరంగం బయట తిరిగి రావటం మంచిది, సేఫ్. ఆయన ఇప్పుడు అది సేఫ్ జోన్లోనే తిరిగాడు. అసెంబ్లీకి వస్తే ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు మామూలుగా ఉండవు. ఆయన గతంలో మాట్లాడిన మాటలన్నీ అసెంబ్లీలో వాళ్ళు వేసి చూపిస్తారు. మరి ఇవాళ ఎందుకు వస్తున్నాడు అంటారు అసెంబ్లీ? ఇవాళ కూడా వస్తున్నాడని కూడా నేను నమ్మనండి వచ్చారాక. ఎందుకంటే రెండోది ఏంటంటే ఆయనకి అన్నిటికన్నా పెద్ద భయం ఇప్పుడు ఎమ్మెల్యేలు అల్టిమేటం ఇచ్చారు. ఇక ఇప్పుడు కనుక మమ్మల్ని అసెంబ్లీలోకి వెళ్ళనివ్వకపోతే ఇక మేము వేరే గ్రూపుగా వెళ్ళిపోయి అసెంబ్లీకి వెళ్తాం. ఇక అంతే తప్ప మా నియోజకవర్గ ప్రజలకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. గెలిపించింది మేము అసెంబ్లీ నుంచి తప్పు తిరగటానికి కాదు, మేము నియోజకవర్గాల్లో ఈ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు బాగా డబ్బుగా సంపాదించుకున్నారు, స్థిరపడిపోయారు, 55 ఏళ్ళు వచ్చినాయి. మీకు రాజకీయం పెద్ద విషయం కాదు. అందులో కొంతమంది యువకులు ఉన్నారు, ఫస్ట్ టైం మీ ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉంది కాబట్టి మీరు రాజకీయ పార్టీని క్లోజ్ చేయడానికి కూడా మీరు సిద్ధపడి ఉన్నారు. కానీ మేము ఏదో ఒక పార్టీలో చేరైనా ఇండిపెండెంట్గా అయినా కూడా మేము మా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి మేము ఎల్లక తప్పదని అల్టిమేటం ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. అల్టిమేటం ఇచ్చింది వాళ్ళ రాజకీయ జీవితం కోసం కంటే ఎక్కడ అనర్హత వేడపడుతుందో అయ్యన్న పాత్రుడు గారు అనర్హత ప్రకటిస్తాడన్న భయంతో ఆయన రెండు ఒకటే. ఇప్పుడు ప్రజల ముందుకెళ్ళి సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు అన్నట్టు సాంకేతిక పరంగా కనుక అయ్యన్న పాత్రుడు గారు కనుక అనర్హత వెయిట్ వేసాడు అనుకోండి, అప్పుడు డిస్క్వాలిఫై అయిపోతారు అనవసరంగా. అంటే ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత ప్రజల్లో నమ్మకం పెట్టుకుని గెలిపించుకుని అసెంబ్లీకి వెళ్లకుండా మీరు అనర్హత వెయిట్ వేయించుకుని వచ్చారంటే మీ తల మీరే నరికించుకున్నట్టు వచ్చి ఉంటుంది. అవతలాడికి కత్తిచ్చి మా తల నరకమన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒకటే సావు వాళ్ళకి. అందుకని దానికన్నా మేము అసెంబ్లీకి వెళ్ళటానికి వాళ్ళు సిద్ధపడిపోయారంటున్నారు. ఆ సంగతి చెప్పొచ్చు కదా, మేము అనర్హత వేట పడుతుందని ఉద్దేశంతో అసెంబ్లీకి వస్తున్నాము, అక్కడ చూసుకుంటామని చెప్పకుండా ఏదో ఇక్కడ జరిగిపోతున్నట్టు దాని మీద చర్చలు, ఉప చర్చలు, సమావేశాలు, ఓ పెద్ద హడావుడి చేయటం ఎందుకు? వీళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఇవాళ డిఎస్సిలో ఏమి జరగలేదని వాళ్ళకి తెలుసండి, కోర్టులు కూడా చెప్పినాయి. కానీ తమ ఉనికి కోసం అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఈ పార్టీ ఉంది అని అనిపించుకోవటానికి కదా వాళ్ళు చేస్తున్నారు. ఎవరో ఒక పెద్ద వాళ్ళనో వృద్ధులనో వాళ్ళనో వీళ్ళనో తీసుకొచ్చి ఉంది అనిపించడానికి. అట్లాగే ఇవాళ ఈ మీటింగులన్నీ ఏంటంటే ఎట్లాగూ ఇప్పుడు గాలికి పోయే పేలపిండి ఏమంటామంటే మనం కృష్ణార్పణం అంటాం. ఇప్పుడు ఎట్టాగో ఆ 10 మంది రేపు శాసనసభకి వెళ్ళిపోతున్నారు, ఈ వెళ్ళకపోయినా వాళ్ళు ఆగరు. అట్లాంటప్పుడు నేనే వాళ్ళని వెళ్ళమన్నాను, మేము దాని గురించి వ్యూహం చర్చించామంటే గౌరవం ఉంటుంది. కృష్ణార్పణం అన్నట్టు కృష్ణుడికి అర్పించినట్టు అన్న వద్ది. అంతేగాని ఆయన్ని ధిక్కరించి 10 మంది వెళ్ళిపోయారు శాసనసభలోకి అని అంటే ఇక ఆయన నాయకత్వం ఇంకేమున్నట్టు. కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలకు ముందే బిల్డప్ ఇస్తున్నాడు. నేనే పిలిచి వెళ్ళమన్నాను శాసనసభలోకి, ఆ వ్యూహం రచించామని. వ్యూహం రచించడానికి ఏముంది, అడగటానికి ప్రశ్నలు ఏమన్నా? ఇప్పుడు రేపు వాళ్ళు వెళ్ళి అడిగే ప్రతి ప్రశ్నకి గతంలో 2019 నుంచి 24 వరకు వాళ్ళ నాయకుడు చేసిన పనులు, మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు, వికృతమైనటువంటి సైగలు చేస్తూ అసెంబ్లీలో ఆయన చేసిన వికృత ప్రదర్శనలు అన్నీ రేపు స్క్రీన్ మీద చూపిస్తారు. అంత అవకాశం ఇస్తారంట, లేకపోతే లోపలికి వెళ్ళి సంతకాలు పెట్టి ఆహో అని చెప్పి మమ్మల్ని 10 మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం వెనకాటంలో పెడుతుందని చెప్పి బాయ్కట్ అంటే పారిపోతుంది. అది కూడా ఇప్పుడు కనీసం సాంకేతికంగా సంతకం పెట్టేస్తే అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళ మీద అనర్హత వెయిట్ వేయలేడు కదా, అంతవరకు చాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు ఆ అసెంబ్లీలో వాళ్ళు వేసే ప్రతి విమర్శలు కానీ లేకపోతే వీళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే అవమానపడకుండా బయటకు వచ్చేస్తారు. ఇక అంతే, ఏదో ఒకటి
వాళ్ళ రక్షణ వాళ్ళకి కావాలండి. ఇది వాళ్ళు ఇంకా 3 ఏళ్ల పాటు వాళ్ళకి ఆ పదవి కాలం ఉంది. నియోజకవర్గాల్లో సమాధానం చెప్పుకోవాలి. కనీసం శాసనసభ్యుడిగా అన్న ఉంటే పర్లేదు, మేము తల నరికించుకుని బయటకు వచ్చామని అంటే ఇక వాళ్ళకి జీవితం ఏముంటుంది? తలలేని మొండానికి భవిష్యత్తు ఉంటుందండి. అందుకనే ఇవాళ శాసనసభ సభ్యుల్ని, మండల సభ్యుల్ని పిలిపించి నేను వాళ్ళందరికీ నాయకుడిని అన్నట్టుగా ఒక సమావేశం. కానీ ఆయన ఇట్లాంటి సవాళ్ళు కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి ఎప్పుడో బయటకు రావాల్సింది. బయటకు వస్తే ఇప్పుడు దుర్యోధనుడు దాంట్లో జలదిగ్బంధ అనే విద్య నేర్చుకుని ఉంటాడండి. బయటికి ఎన్ని సవాళ్ళు ఇసిరితే వచ్చాడా, అట్లాగే చివరికి వచ్చాడు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీలని నేను పిలిపించి మాట్లాడి నేనే పంపించాను అన్నట్టు అది వేరేగా ఉంటుందండి. అప్రజాస్వామ్యంగా చెప్తే బాగోదు ఆ సామెత, కానీ అది మర్యాద దక్కించుకున్నాడు అని. జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన అంటూ పెట్టిన మీటింగ్లని బోగస్ అని, వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదని, కేవలం అటెండెన్స్ కోసమే, అనర్హత వేట పడకుండా ఉండటం కోసమే అసెంబ్లీకి వస్తున్నాడంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.